గో ఫర్ గూగుల్. అంతవరకు మనకు జిట్సీనే. Now the topic we are discussing is binomial theorem for rational index. So binomial theorem for rational index. మనం దీనికి సంబంధించి మనం బైనామియల్ థియరంలో మనం ఏం చేస్తామంటే 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్స్ ఇలా రాసుకుంటాం కదా. సపోజ్ 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n రాసామనుకోండి. n రాస్తే n అనేటువంటిది ఒక పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు మనం ఏం చెప్పామంటే 1 అంటే nc0 nc1 అన్నాం. nc1 అంటే n × x nc2 అన్నాం. nc2 అంటే n × n - 1 డివైడెడ్ బై 2 అని కదా. సో అదే ఇక్కడ రాసుకుంటాం n × n - 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² అని రాస్తాం. తర్వాత ఏమన్నాం nc3 అన్నాం. అంటే ఏంటంటే n × n - 1 × n - 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³ అని రాస్తాం. సో ఈ మాదిరిగా రాస్తూ పోతే మనకు వచ్చేటువంటి r + 1th టర్మ్ ఏమొస్తుందంటే n × n - 1 × n - 2 సో ఆన్. ఇక్కడ చూడండి మనకు 3 ఉంటే 2 దగ్గర ఆపాం, 2 ఉంటే కింద 1 దగ్గర ఆపాం. ఇక్కడ బై r ఫ్యాక్టర్లు వస్తుంది కాబట్టి ఎక్కడ ఆపాలంటే n - r + 1 దగ్గర ఆపాలంటే n - ఆఫ్ r - 1 అని డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ x⁴ వస్తుంది +1. అండ్ ఇక్కడ మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. అయితే ఈ ఎక్స్పాన్షన్స్ అన్నీ ఎప్పుడు వ్యాలిడ్ అని చెప్తామంటే ఇఫ్ mod x ఈజ్ <1. mod x అనేటువంటిది <1 అయినప్పుడు ఈ ఎక్స్పాన్షన్స్ వ్యాలిడ్ అవుతాయి. అందుకని ఇక్కడ ఉన్నటువంటి x టర్మ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం <1 ఉండేట్టుగా మనం చూసుకోవాలి. <1 లేకపోతే ఈ ఎక్స్పాన్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని. ఇంకపోతే ఇక్కడ 1 ఉండేట్టుగా కూడా మనం గమనించుకోవాలి. అది చెప్తూ ఇంకా ఇక్కడ మనం n × n - 1 బై 2 ఫ్యాక్టర్లు అంటే nc2 రాసుకోవచ్చు కదా, nc3 రాసుకోవచ్చు కదా. అంటే nc3 లేదా ncr అంటే ఏమిటి అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ r ఐటమ్స్ అవుట్ ఆఫ్ n థింగ్స్ అని. మన దగ్గర 10 వస్తువులు ఉంటే ఒక 4 వస్తువులు సెలెక్ట్ చేసుకోండి అంటే 10c4 అంటాం. అయితే మనం ఇక్కడ n ఏమంటున్నాం సార్ రేషనల్ ఇండెక్స్ అన్నాం. రేషనల్ ఇండెక్స్ అన్నప్పుడు ఏంటంటే 1/2 3/4 5/6 ఇట్లా p/q ఫామ్లో వస్తుంది. మన దగ్గర 1/2 వస్తువులు ఉన్నాయి, 3/4 వస్తువులు ఉన్నాయి అని చెప్పలేం కదా. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆల్వేస్ ఇంటిజర్. నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆల్వేస్ ఇంటిజర్. ఒక వస్తువు ఉంది, 2 వస్తువులు ఉన్నాయి, అసలు ఏం లేకపోతే 0 వస్తువులు ఉన్నాయి అని చెప్తాం. కానీ హాఫ్ ఆబ్జెక్ట్ ఉంది, 3/4 ఆబ్జెక్ట్ ఉంది, 5/6 ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పలేం. కాబట్టి మనం ఎన్సీఆర్ అనేటువంటి నోటేషన్ దేనికి వాడుతున్నాం అంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ అవుట్ ఆఫ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎన్సీఆర్ అనేటువంటిది వాడడం లేదు. అది రీజన్. సో మరి వాడకుండా ఏం చేస్తున్నాం అంటే దాని యొక్క వాల్యూస్ రాసుకుంటున్నాం. 1 + nx + n × n - 1 బై 2 ఫ్యాక్టర్ల్ x⁴r x² + n × n - 1 n - 2 బై 3 ఫ్యాక్టర్ల్ x³ + 1 ప్లస్ ఈ మాదిరిగా మనం రాస్తూ దీన్ని ఏం చెప్పామంటే tr+1 అని చెప్పాం. సో ఇక్కడ రాసినటువంటి టర్మ్ ఇదేంది అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు t1, ఇదేంది అంటే t2, ఇదేంది అంటే t3 +1 ప్లస్ ఇదేంది అంటే tr అనమాట, tr+1. సో ఈ మాదిరిగా మనం ఈ టర్మ్స్ యొక్క ఎక్స్పాన్షన్ను ఇట్లా మనం రిప్రజెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, మరి దీన్ని మనం ఎలా రాస్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ముఖ్యంగా మనకి దీంట్లో అవసరమైందంటే tr+1 ఏమిటి అని అడుగుతారు. అంటే టర్మ్ నెంబర్ అడిగినప్పుడు టర్మ్ రాయగలిగి ఉండాలి. therefore tr+1 ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే n × n - 1 × n - 2 ఇంటూ సో ఆన్ n - r+1 డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ x⁴ అనేటువంటిది మనము గుర్తుంచుకోవాల్సినటువంటి ఫార్ములా అన్నమాట. ఓకే,
దేంట్లో ఇది 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేటువంటి ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు. మరి అలా కాకుండా సెకండ్ వన్ మనకు 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ -n ఇచ్చారనుకోండి, 1 + x హోల్ టు ది పవర్ ఆఫ్ -n ఇచ్చారు, వేర్ n ఇస్ ద రేషనల్ ఇండెక్స్. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తామంటే దీని ఎక్స్పాన్షను 1 - n/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనేటువంటిది ఆల్టర్నేట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏం రాయాలి, n ప్లస్లో -n పెట్టాలి. -n ఇంటూ -1 -1 అవుతుంది. -n -1 అంటే మైనస్ కామన్స్ n+1 అవుతుంది. అందుకని దీన్ని ఇక్కడ ఏమొస్తుందంటే n ఇంటూ n+1 వస్తుంది, డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x². తర్వాత మైనస్ n ఇంటూ n+1 ఇంటూ n+2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x³ ప్లస్ సో ఆన్ వస్తుంది. ఇలా వచ్చి మరి TR ప్లస్ ఏమొస్తుందంటే n ఇక్కడ ఒక -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r రావాలి, లేదా ఇక్కడ -1 హోల్ పవర్ ఆఫ్ స్టార్టింగ్లో పెడదామండి. దిస్ ఈజ్ +1 ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ n ఇంటూ n+1 ఇంటూ n+2 ఇంటూ సో ఆన్. ఇక్కడ ఏమవుతుందంటే n+r-1 అవుతుంది, n+r-1. ఇంతకుముందు ఏమైందంటే n-r-1 వచ్చింది, ఇక్కడ n+r-1 డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ x⁴ ప్లస్ 1 వస్తుంది. మరి ఇట్లా వచ్చినప్పుడు దీంట్లో మనకు ఉన్నటువంటి TR ప్లస్ ఏమిటంటే -1 హోల్ పవర్ r n+1 n+2 n+3 n+r-1 బై r ఫ్యాక్టర్ ఇంటూ x⁴r. సరే, మనం ఇది గుర్తుపెట్టుకోవడం కోసమని దీన్ని ఏం చెప్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మాలో రాసేస్తున్నాను. సిగ్మా TR+1 అని రాస్తున్నాను. సిగ్మా TR+1 r ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఎంతవరకు వెళ్తుంది అంటే ఇట్ విల్ గో అప్ టు ఇన్ఫినిటీ. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఇన్ఫినిటీ. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r ఇంటూ ఇక్కడ టర్మ్స్ చాలా వచ్చాయి కదా, ఇది గుర్తుపెట్టుకోవడం కోసమని మనం n+r-1 CR అని రాస్తున్నాం. దీన్ని n+r-1 CR ఇంటూ x⁴ వస్తుంది. సో 1 + x హోల్ పవర్ -nలో వచ్చేటువంటి r+1th టర్మ్ లేదా జనరల్ టర్మ్ ఏంటి అంటే -1 హోల్ పవర్ r n+r-1 CR x⁴r. ఇది మనకు అవసరమైనటువంటి ఒకనొక ఫార్ములా. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అడుగుతూ ఉంటారనమాట TR+ ఏమిటి అని. TR+ ఏమిటి అంటే అది రాసుకోవాల్సి వస్తుంది. దీనికి ఒక బాక్స్ వేసుకున్నాం. ఓకే, దీని తర్వాత మరి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -1 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -n. ఓకే, 1 - x హోల్ టు ది పవర్ ఆఫ్ -n. మరి దీనికి మనం ఎలా చెప్తామంటే సేమ్ అన్ని ప్లస్లతో వస్తాయి ఇవి. దిస్ ఈజ్ 1 ప్లస్ n ఇంటూ x ప్లస్ n ఇంటూ n+1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x² ప్లస్ సో ఆన్ ప్లస్ n ఇంటూ n+1 ఇంటూ n+2 సో ఆన్ n+r-1 డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ x⁴r ప్లస్ 1 వస్తుంది. మరి దీన్ని మనం ఎలా చెప్తామంటే అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి సిగ్మా r ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ n+r-1 CR x⁴r అని చెప్తాం. ఇది TR+1కు ఫార్ములా అనమాట, 1 - x హోల్ పవర్ -n. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనకు 1 - x హోల్ పవర్ -1 ఫార్ములా ఏంటి, 1 - x హోల్ పవర్ -2 ఎంత, 1 - x హోల్ పవర్ -3 ఎంత, ఇట్లా వస్తాయి.
వచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా అనేటువంటిది మనం వాడడం జరుగుతుంది. ఓకే, దీన్ని కూడా బాక్స్ ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఏమిటి మనకు అంటే ఈ ఎక్స్పాన్షన్స్ ఎప్పుడు వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్ అనేటువంటిది p/q ఫామ్లో ఒక రేషనల్ అయినప్పుడు ఎప్పుడు ఇది డిఫైన్ అవుతుంది అంటే mod x is less than 1 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 2 మార్క్స్ పెడుతూ ఉంటారు, mod x less than 1. మరి దీన్ని బేస్ చేసుకుని మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమిటి అంటే వాటిని కూడా మనం నెక్స్ట్ చూడడం జరుగుతుంది. ఓకే, ఇది నోట్ చేయండి, దెన్ వి ఫర్దర్ ప్రొసీడ్. ఇప్పుడు దీన్ని మనం ప్రాబ్లమ్స్లో ఎలా వాడతారు అనేటువంటి చూద్దాం. ఎక్సర్సైజ్ 6b పేజ్ నెంబర్ 247. ఫస్ట్ sum. Find the set of values of x. Find the set of values of x for which the binomial expansion is valid. The binomial expansion is valid. దీంట్లో నెంబర్ 1 2 + 3x to the power of -2/3. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది మనకు 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ను మనం 1 + x 1 - x ఫామ్లోకి మార్చుకోవాలి. అందుకని దీన్ని 2 కామన్ తీద్దాం. 2 × 1 + 3x/2 to the power of -2/3 అవుతుంది. సో ఈ ఎక్స్పాన్షను ఎప్పుడు వ్యాలిడ్ అంటే ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ mod x is less than 1. ఇది మనకుండే కండిషన్. వేర్ x అంటే ఇక్కడ మనకున్నటువంటిది ఇది ఏ ఫామ్లో ఉంది అంటే 2 to the power of -2/3 × 1 + x to the power of -2/3 ఫామ్లో ఉంది. కాబట్టి x is equal to అంత అంటే 3x/2 అని. Therefore this implies mod x is less than 1 మనకున్నటువంటి కండిషన్. That implies modulus of 3x/2 is less than 1. అంటే ఈ 3/2 అటు పంపించేసాం అనుకోండి, mod x is less than 2/3 అవుతుంది. 3/2 అటు పోతే 2/3 అవుతుంది. Therefore mod x is less than 2/3 అంటే 2/3 is less than x is less than -2/3 is less than x is less than +2/3 అని. కాబట్టి this implies x belongs to ఓపెన్ ఇంటర్వల్ -2/3 నుంచి +2/3 మధ్యలో ఉంది. ఈ వాల్యూస్కి మాత్రమే ఇది డిఫైన్ అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. ఇది 2 మార్క్స్ అడుగుతూ ఉంటారు ఈ టైప్. లెట్ us look for the second question. Yes. ఏమో వినపడలే, మళ్ళీ చెప్పు. సో 5 + x to the power of 3/2. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అంటే 1 + x to the power of p/q ఫామ్లోకి మార్చుకోవడానికి 5 కామన్ తీయాలంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా 1 ఉండాలి. అందుకని ఏం చేద్దాం అంటే ఇక్కడ 5 కామన్ తీస్తాం. 5 × 1 + 5 కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, x/5 అవుతుంది. to the power of 3/2 అవుతుంది. to the power of 3/2. సో ఇక్కడ 2 కామన్ తీసాం. 2 కామన్ తీసాం. ఇక్కడ ఏం చేసాం, 5 కామన్ తీసాం. ఇలా మార్చుకున్నాం. మార్చుకున్న తర్వాత ఇది మనకి ఏ ఫామ్లోకి వచ్చింది, 5 to the power of 3/2 అనేటువంటిది కాన్స్టెంట్ బయట ఉంటుంది. ఇంటూ 1 + x/5 to the power of 3/2లోకి వచ్చింది. ఇది ఎప్పుడు వ్యాలిడ్ అని మనకు అడిగిన క్వశ్చన్. ఈజ్ వ్యాలిడ్, ఏ వాల్యూస్కి ఇది వ్యాలిడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ చూసారా x/5, అది less than 1 ఉండాలి. వ్యాలిడ్ ఇఫ్ mod x/5 ఈజ్ less than 1. ఇక్కడ ఏదైతే మీకు మిగులుతుందో
దానికి మొత్తం మాడ్ పెట్టేయండి. పై లెక్కలు కూడా అంతే చేసాం చూడండి. 3x/2 మిగిలింది, మాడ్ 3x/2 <1 రాసాం. ఓకేనా. ఇక్కడ x/5 మిగిలింది, మాడ్ x/5 <1 రాయండి. ఇప్పుడు ఈ బై 5 అటు పోతే ఏమవుతుంది, ఇంటూ 5 అవుతుందా. కాబట్టి దిస్ ఈజ్ ఇంప్లయింగ్ మాడ్ x ఈజ్ <5 అవుతుంది. మాడ్ x ఈజ్ <5 అంటే ఈ x వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలంటే -5 నుంచి +5 మధ్యలో ఉండాలి. సపోజ్ x వాల్యూస్ మీరు చిన్న బొమ్మ వేస్తుంది చూడండి, ఇలా ఇది -5 అనుకోండి, ఇదేమో +5 అనుకోండి, ఇది 0 అనుకోండి. ఇప్పుడు 0కు 5కి మధ్యలో x వాల్యూ ఏదైనా పెట్టుకోండి, 1 పెట్టుకోండి. మాడ్ 1 ఈజ్ <5 అంటే 1 <5 కరెక్టే కదా. 2 పెట్టుకోండి కరెక్ట్, 3 పెట్టుకోండి కరెక్ట్, 4 పెట్టుకోండి కరెక్ట్, 4.9 పెట్టుకోండి కరెక్ట్. అలాగే -1 పెట్టినా కరెక్టే. మాడ్యులస్ ఆఫ్ -1 ఈజ్ +1, +1 ఈజ్ <5 అంటే కరెక్టే అవుతుంది. -2 పెట్టినా కరెక్టే, -4.99 వరకు కరెక్ట్. అందుకని ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండవచ్చు అంటే -5 నుంచి +5 మధ్యలో ఏదైనా ఉండవచ్చు. అప్పుడు మాడ్ x <5 అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు వ్యాలిడ్ అని మనల్ని అడిగారు. ఆన్సర్ ఏంటంటే x బిలాంగ్స్ టు -5 టు +5 అనేది దీనికి ఆన్సర్ చెప్పుకోవాలి. ఓకేనా. మరి ఇలాంటిదే ఒక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇనా మీకు. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ 7 + 3x -5. ఇప్పుడు ఏం కామన్ తీయాలి దీంట్లో, ఇక్కడ ఉన్నటువంటి 7 కామన్ తీయాలి. వెరీ గుడ్. ఇక్కడ ఏది ఉంటే దాన్ని బయట తీయాలమ్మా. 3x/7 వస్తుంది, మాడ్ 3x/7 <1 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. అలాగే ఫోర్త్ ఏంటంటే 4 - x/3 (-1/2). మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ పెట్టండి, సౌండ్ వినిపిస్తుంది. 4 - x/3 (-1/2) అన్నారు. దీనికి కూడా ఏం చేయాలంటే 4 బయటకు తీయాలి. 4 బయటకు తీస్తే x/12 వస్తుంది. మాడ్ x/12 <1 అంటే x బిలాంగ్స్ టు -12 + 12 వస్తుంది. ఓకేనా. ఈ రెండు మీరు హోంవర్క్ ట్రై చేయండి. అండ్ వీటి పక్కన ఆన్సర్స్ కూడా రాస్తాను. ఆన్సర్ ఫర్ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ -7/3 to 7/3, and for this answer is -12 to +12 the answer. ఇది నోట్ చేసేయండి. Now let us do the third bit. Tenth term is asked. T10 in 3 - 4x (2/3) అని అడిగారు. మనం ఏం చేద్దామంటే దీన్ని 3 అనేటువంటిది ఫస్ట్ కామన్ తీసుకుందాం. 3 × 1 - 4x/3 అవుతుంది, (2/3). ఇక్కడ 3 కూడా రాయాలి. ఇట్లా రాసుకుంటే నెక్స్ట్ స్టెప్లో రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 3 - 2/3 ఇంటూ 1 - 4x/3 (2/3). ఇది నా ఇప్పుడు 1 - x (p/q) ఫార్ములా రాసుకున్నాం. 1 - x (p/q) ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే రెండు మైనస్లో వచ్చినప్పుడు అన్ని ప్లస్ వస్తాయి. కాబట్టి 1 + p × x/q ప్లస్ p × p + q డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లు x/q². ఈ మాదిరిగా మనం రాసుకున్నాం. మరి దీంట్లో tr+1 ఏమిటి? tr+1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే pతో స్టార్ట్ చేయాలి. p + q p + 2q so on p + r - 1 × q. కూడా చూడండి 2 ఉన్నప్పుడు మనకేమొచ్చింది, p + 1 × q వచ్చింది. బై ఇది దేనికి, ఇది t 2 + 1కు 1 వచ్చింది.
టీఆర్ ప్లస్ వన్కు ఏం రావాలి, పీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఇంటూ క్యూ రావాలి, డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్. ఇది మనకున్నటువంటి టీఆర్ ప్లస్ వన్ ఫార్ములా. దీని ప్రకారంగా మనము దీనికి రాయాలి ఎక్స్పాన్షన్. దీనికి రాయాలంటే ఇక్కడ వాల్యూస్ కూడా రాసుకున్నామండి. పి అంటే ఎంత అంటే 2 రాసుకోవాలి, క్యూ అంటే ఎంత అంటే 3 రాసుకోవాలి, ఎక్స్ అంటే ఏం రాసుకోవాలి అంటే 4x/3 రాసుకోవాలి, 4x/3 రాసుకోవాలి అని వచ్చేసా. మరి ఎక్స్ బై క్యూ అంటే ఏం రాసుకోవాలంటే ఎక్స్, దిస్ ఈజ్ హెచ్ బై క్యూ హోల్ టు ది పవర్ ఆఫ్ ఆర్ కదా. ఎక్స్ బై క్యూ అంటే ఏం రాయాలంటే 4x/9 రాసుకోవాలి. సో మనకు కావాల్సింది ఎంత, ఆర్ కూడా ఒకటి రాసుకోవాలి. T10 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9 రాసుకోవాలి. ఎందుకని మనకు T9 + 1 అది కావాల్సింది. T10 ఈజ్ ఈక్వల్ టు T9 + 1 దట్స్ ఈక్వల్ టు P ఇంటూ అంటే 2 ఇంటూ 2 + 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్. ఎంతవరకు వెళ్ళాలి, 2 ప్లస్ ఆర్ మైనస్ 1, ఆర్ అంటే 9 కదా, 8, 9 మైనస్ 1 8 ఇంటూ క్యూ అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు 3 డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ అంటే 4x బై ఎక్స్ బై క్యూ అంటే 9 కదా, ఇది 9 క్యూ కాదు, 4x/9 హోల్ టు ది పవర్ ఆఫ్ 9. ఇది మనకు రావాల్సినటువంటి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 8 ఇంటూ 6 + 2 8 ఇంటూ సో ఆన్. ఇక్కడ ఎంత వస్తుంది, 24 + 2 అంటే 26 వరకు వస్తుంది. 26 డివైడెడ్ బై 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 టు ది పవర్ ఆఫ్ 9 బై 9 టు ది పవర్ ఆఫ్ 9 ఇంటూ x టు ది పవర్ ఆఫ్ 9. ఇది మనకు కావాల్సినటువంటి T9 + 1 అంటే 10th టర్మ్ అన్నమాట. ఓకే, సో సరే బుక్ ఆన్సర్ చూద్దాం ఎలా ఇచ్చారండి. This is equal to 2 × 5 × 8 ఇలాగే ఇచ్చారమ్మా. వాళ్ళు పూర్తి కూడా రాయాలి, మనం ఇంకా లాస్ట్ టైం రాసాము. 2 × 5 × 8 అలా వస్తుంది అని రాసి ఇది 9 ఫ్యాక్టర్లు పెట్టేసి 4x/9 హోల్ టు ది పవర్ ఆఫ్ 9 ఇలాగే రాసేసారు. ఓకే, ఇంకొకటి మిస్ అయ్యాము ఏంటంటే ఇక్కడ బయట ఒకటి ఉందిగా 3 టు ది పవర్ ఆఫ్ -2/3 అది రాయద్దు ఇంటూ, ఎందుకంటే అన్నిటికీ ముందర ఇది ఉందిగా అది రాయాలి, అదొక్కటి మనం మిస్ అయ్యాం. 3 టు ది పవర్ ఆఫ్ -2/3 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ -2/3 ఇంతే. డాష్ రాశారు, మనం ఇంకా ఎక్కువ రాసాం, వాళ్ళు అది కూడా రాయాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ అస్. ఇది ఫర్దర్ సింప్లిఫికేషన్ ఏం లేదు, నాట్ ఎక్స్పెక్టెడ్ టు సింప్లిఫై. సో 4th బిట్ ఒకటి ఉంది, అది ఊరికే టర్మ్స్ అడుగుతున్నారమ్మా, జనరల్ టర్మ్ రాయమని. ఇంకొకసారి చెప్తానండి. ఇప్పుడు ఏమడిగారు, T10 అడిగారు అంటే T9 + 1 అని మనకున్న ఫార్ములా ఇది. TR + 1 P + Q P + 2 Q P + R - 1 Q డివైడ్ బై R ఫ్యాక్టర్ x బై Q హోల్ పవర్ R అనేది ఫార్ములా. P అంటే 2 పెట్టాలి, Q అంటే 3 పెట్టాలి, X అంటే 4x/3, X బై Q అంటే 4x/9, R అంటే 9. అవన్నీ తీసుకొచ్చి ఈ ఫార్ములాలో పెడితే 2 ఇంటూ 5 ఇంటూ ఇక్కడేమో 8 ఇంటూ అలా 26 వరకు వచ్చింది. డివైడెడ్ బై 9 ఫ్యాక్టర్లు ఇంటూ 4x/9 హోల్ పవర్ 9 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ -2/3. దీన్ని ఇట్లా వదిలేసాం అంతే, సింప్లిఫికేషన్ అవసరం లేదు. పెద్దగా అడగరు, రాయడం ఎట్లా అని తెలుసుకుండడం కోసం. T5 in 7 + 8/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7/4 అడిగారు. దీంట్లో
T5 కావాలంటే T5 కావాలంటే మనం ఏం చేస్తాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 కామన్ తీస్తాం. ఫస్ట్ 7 ఇంటూ 1 ప్లస్ 8y బై 7 3 = 21 హోల్ టు ది పవర్ ఆఫ్ 7/4 అని రాసుకుంటాం. 7/4 అని రాస్తాం. రాస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 టు ది పవర్ ఆఫ్ 7/4 ఇంటూ 1 ప్లస్ 8y బై 21 హోల్ టు ది పవర్ ఆఫ్ 7/4. T5 is equal to T4 plus 1. T4 plus 1 అంటే మనకి ఇక్కడ అన్ని ప్లస్లే వస్తాయి. 7 టు ది పవర్ ఆఫ్ 7/4 స్టార్టింగ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది p/q ఫామ్లో ఉంది కదా, ఉంది కాబట్టి ఇంకా దీని మాదిరే రాయాలి. అయితే హోల్ టు ది పవర్ ఆఫ్ 7/4 అంటే పాజిటివ్ కాబట్టి p ఇంటూ p మైనస్ q ఇంటూ ఇలా వస్తుంది. p ఇంటూ 4 ఫ్యాక్టర్స్ రాస్తాం లేండి. 7 ఇంటూ 7 మైనస్ 4 ఇంటూ 7 మైనస్ 8 ఇంటూ 4 to the 8 కదా, 7 మైనస్ తర్వాత 4 to the 4 3 12, 4 ఫ్యాక్టర్స్ 1 2 3 4 సరిపోయినాయా, డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ x అంటే ఎంత 8y/21, 8y/21 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. అదే T4 plus 1. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే వాట్ విల్ గెట్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 to the power of 7/4, 7 to the power of 7/4 ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 7 ఇంటూ 7 minus 4 ఎంత 3 ఇంటూ 7 minus 8 ఎంత -1 ఇంటూ 7 minus 12 ఎంత -5, డబల్ నెగిటివ్ పాజిటివ్ రాసా +5 డివైడెడ్ బై 4 ఫ్యాక్టర్లు అంటే 24 ఇంటూ 8/4 ఇంటూ y/21 హోల్ పవర్ 4. ఈ 8/4 ఒకటి ఎందుకు బయటకు లాగా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చునండి. ఓకే, ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 ఉంది, ఇక్కడ 24 ఉంది, ఒక 3 క్యాన్సిల్ అవుతుంది. వస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ 7/4 ఇంటూ 3 8 24, ఇక్కడ 8 ఇక్కడ కొడితే పవర్ 3 అవుతుందా, ఇక్కడ 35 వస్తుందా, 35 ఇంటూ ఎంత వచ్చింది ఇక్కడ 35, ఇక్కడ ఇంకా ఏముంది 8 క్యూబ్ ఒకటి ఉందా, 8 క్యూబ్ ఒకటి ఉంది, 4/3 ఇంటూ 8 క్యూబ్ ఇంటూ y/21 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. ఇది మనకు వచ్చిన ఆన్సర్. అంతేమ్మా, ఇదే మనకు కావాల్సింది. కానీ ఇక్కడే కొంచెం తేడా వచ్చింది. ఇక్కడ ఏమంటే వీళ్ళు 70 అన్నారు, కిందకి రాలేదు చూస్తున్నా. బై 4 ఫ్యాక్టర్లు 7 minus 4 7 minus 8 7 minus 12 by 4 factorial 7 into 3 into 1 into 5/4 factorial 24 8y/21 whole power 4 844 బయటికి లాగా 843 ఉంది. 843 అంటే మరి మిస్ అయినట్టుంది. 843 ఆన్సర్లో రావాలి కంపల్సరీగా. వాళ్ళు ఇక్కడ 2 ఇక్కడ లాగేసుకున్న 70 రాస్తే ఎక్కడ మిస్టేక్ లేదు. ఉంచండి, ఇదే ఆన్సర్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సార్ ఎస్
Go for the third sum. Write the first three terms. First three terms in 3 plus 5x whole to the power of minus 7 by 3. ఫస్ట్ త్రీ టైమ్స్ రాయండి అన్నారు దీంట్లో. దీన్ని ఏం చేద్దామంటే 3 బయట తీద్దాం. 3 ఇంటూ 1 ప్లస్ 5x బై 3 హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 7 బై 3 అవ్వాలి కదా. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే 3 టు ది పవర్ ఆఫ్ మైనస్ 7 బై 3 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఏంటి రావాలి, 1 రావాలి. తర్వాత ఏం రావాలి, మైనస్ రావాలి. తర్వాత ఏం రావాలి, పి ఇంటూ అంటే 7 ఇక్కడ రాద్దామండి. పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5x బై 3 అని. ఓకే, మీకు మరి ఫార్ములా ఏంటి అంటే 1 మైనస్ పి ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ p into p plus q divided by 2 factorial into x by q whole square minus 1 ఇలా వస్తుంది. ఇది దీని ఎక్స్పాన్షన్. 1 రాసాం. p ఇంటూ అంటే 7 ఇంటూ x by q రాయినా ఇక్కడ x by q is equal to ఎంత అంటే 5x by 9 రాయాలిగా. x by q 5x by 9 ఇంతవరకు రాసాం. ప్లస్ పెట్టాం. p ఇంటూ p ప్లస్ క్యూ అంటే 7 ఇంటూ 7 ప్లస్ 3 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x బై క్యూ హోల్ స్క్వేర్ అంటే 5x బై 9 హోల్ స్క్వేర్ మైనస్ 1. 3 టర్మ్స్ రాసేసాంగా, ఇదే మనకు కావాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ మైనస్ 7 బై 3 ఇంటూ 1 మైనస్ 7 బై 35 రాసుకోవచ్చు. 35x బై 9 ప్లస్ 7 ఇంటూ 10 డివైడెడ్ బై 2 ఇంటూ 25 బై 81 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో ఆన్. 3 టర్మ్స్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఏంటంటే 1 ప్లస్ 4x హోల్ పవర్ మైనస్ 4, 1 ప్లస్ 4x హోల్ పవర్ మైనస్ 4. దీంట్లో ఫస్ట్ 3 టైమ్స్ రాయండి అన్నారు. దీనికి ఫార్ములా ఏమొస్తుంది రాద్దామండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎన్ కదా, ఇది ఆ మాదిరిగా ఉంది. 1 మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లు ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇలా వస్తుంది. 3 టర్మ్స్గా సేమ్ అలాగే రాస్తుందండి. ఇక్కడ 1 మైనస్ ఎన్ఎక్స్ 4 ఇంటూ 4x ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 4 ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లు ఇంటూ x అంటే 4x హోల్ స్క్వేర్ మైనస్ డాష్. 3 టర్మ్స్ రాసేసాగా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 16x ప్లస్ 4 ఇంటూ 5 డివైడెడ్ బై 2 ఇంటూ 4x హోల్ స్క్వేర్ 16 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. 3 టర్మ్స్ అయిపోయింది. క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అండ్ వదిలేసి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ మీకు హోంవర్క్ ఇస్తా. ఇలాగే ఉంది. 8 మైనస్ 5x హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3. దీన్ని ఏం చేస్తారు మీరు, 8 కామన్ చేస్తారు ఫస్ట్. 8 పవర్ 2 బై 3 ఇంటూ 1 మైనస్ 5x బై 8 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 బై 3 అని రాసుకుంటాం. రాసుకొని 3 టర్మ్స్ రాయాలి. రాసిద్దామా. 8 పవర్ 2 బై 3 కామన్గా వస్తుంది. ఫస్ట్ టర్మ్ 1 మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ రావాలి. ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్. p ఇంటూ ఎక్స్ బై క్యూ అంటే 5x బై 24 ప్లస్ p ఇంటూ p మైనస్ క్యూ 2 into 2 minus 3 divided by 2 factorial x by q
5x/24 హోల్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. అది సింప్లిఫికేషన్ మీరు చేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఫోర్త్ వన్ 2 minus 7x whole to the power of minus 3/4. ఇది మీకు టోటల్ హోంవర్క్. ఫస్ట్ 3 టర్మ్స్ రాయాలి, 2 కామన్ తీయండి, ఒక 3 టర్మ్స్ రాసేయండి, అయిపోతుంది. ఓకే, ఇది కంప్లీట్ చేయండమ్మా. వి గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఫోర్త్ సమ్. ఫైండ్ ద టిఆర్ ప్లస్ అని అంటున్నారు. ఇన్ నంబర్ 1 4 plus 5x whole to the power of minus 3/2. దీంట్లో జనరల్ టర్మ్ రాయండి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే దీన్ని 4 కామన్ తీద్దాం. ఫస్ట్ 4 into 1 plus 5x/4 whole to the power of minus 3/2 అని రాసుకున్నాను. రాసుకుంటే మరి ఒకసారి ఫార్ములా రాస్తున్నాను. ఇది ఎలా ఉందంటే 1 plus x whole to the power of minus p/q ఫార్ములా ఉంది. ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనకు వచ్చేటువంటి జనరల్ టర్మ్ టిఆర్ ప్లస్ ఏమిటి అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ ఉంది కాబట్టి -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r వస్తుంది. ఇక్కడ పవర్లో మైనస్ ఉంటే ప్లస్లు వస్తాయి అన్నీ, అంటే p ఇంటూ p ప్లస్ q ఇంటూ p ప్లస్ 2q ఇంటూ సో ఆన్ ఎంతవరకు వస్తుంది అంటే p ప్లస్ r-1 ఇంటూ q వరకు వస్తుంది. డివైడెడ్ బై మొత్తానికి డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q హోల్ టు ది పవర్ ఆఫ్ r. ఇది మనకున్నటువంటి జనరల్ టర్మ్ ఫార్ములా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాల్యూస్ రాస్తాం. వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ, ఇది కదా మనకు కావాల్సినటువంటి. p అంటే ఎంత అంటే p ఈజ్ ఈక్వల్ టు 3, q ఎంత అంటే 2, r ఎంత అంటే r. ఓకేనా, ఇంకేం రాసుకోవాలి, x/q రాసుకోవాలి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5x/4, x/q ఎంత అంటే 5x/8. ఇటు ఇక్కడ పెట్టాం 5x/8. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ఫోర్ మనకు కావాల్సినటువంటి జనరల్ టర్మ్ tr+1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ r. p అంటే 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ సో ఆన్ ఇంటూ p ప్లస్ r-1 ఇంటూ q divided by r factorial into x/q 5x/8 whole to the power of r. ఇది మనకు వచ్చేది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 whole to the power of r into 3 into 5 into 7 into so on. 3 plus 2r minus 1 అంటే 2 plus 2r. 3 plus 2r minus 2 అమ్మా, 3 minus 2 is 1, 1 plus 2r. మరి రాద్దామండి, ఎంతవరకు వచ్చింది ఇది అంటే 3 plus 2r minus 2, 1 plus 2r వరకు వచ్చింది. 1 plus 2r divided by r factorial into 5x/8 whole to the power of r. ఇది మనకు కావాల్సినటువంటి tr+1. సెకండ్ వన్ ఇంకొక టర్మ్ మిస్ అయిందమ్మా, ఇది ఒకటి ఉంది కదా, ఇది రాసుకోవద్దు. 4⁻³ ఇంటూ 4⁻³ రాయాలి ఇక్కడ. అందుకని ఇది ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బయట అది ఒకటి ఉందిగా, 4⁻³ 4⁻³ అది కూడా రాసుకోవాలి. సెకండ్ వన్ ఏంటంటే
1 minus 5x by 3 whole to the power of minus 3. దీంట్లో చెప్పండి అన్నారు. ఇది ఎలా ఉంది? 1 minus x whole power minus n లాగా ఉంది కదా. 1 minus x whole power minus n. దీంట్లో మనకేం కావాలి? tr plus 1 కావాలి. మనం ఇది స్టార్టింగ్లోనే అనుకున్నాం కదా, మైనస్ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది, పవర్ మైనస్ n వస్తే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 ఇంటూ సో ఆన్ n ప్లస్ r మైనస్ 1 వరకు వెళ్తుంది అనుకున్నాం. డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ r. ఇది టిఆర్ ప్లస్. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఏంటి? n అంటే ఎంత? 3 పెట్టుకోవాలి. ఇంకేం కావాలి? r అంటే ఆర్ఏ, x కావాలి. x అంటే ఎంత? 5x by 3 రాసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే therefore tr plus 1 is equal to n is 3 into 3 plus 1 into 3 plus 2 into so on 3 plus r minus 1 divided by r factorial into x అంటే 5x by 3 whole to the power of r. ఇది ఆన్సర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ ఎంతవరకు ఇది r ప్లస్ 2 లేదా 2 ప్లస్ r డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ 5x by 3 whole to the power of r. ఇది మనకు కావాల్సినటువంటి tr ప్లస్ 1. సో ఇది మోడల్లో 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాం. 8 minus 5x by 3 whole to the power of 2 by 3. Fourth sum ఏంటంటే 2 minus 7x whole to the power of minus 3 by 4. ఈ రెండు మీకు హోంవర్క్. ఓకే, ఇది నోట్ చేసేయండి. Next one, second Roman first question. Find the quotient of x power 10. Quotient of x power 10 in 1 plus 2x divided by 1 minus 2x whole square. The question. సో మనం ఏం చేద్దామంటే LHS is equal to 1 plus 2x into 1 minus 2x whole to the power of minus 2 అని వేసుకుంటాం. మనకున్న ఫార్ములా 1 minus x 1 minus x whole to the power of minus 2. దీనికి ఎలా వస్తుందంటే ఎక్స్పాన్షన్ 1 plus 2x plus 3x square plus 4x cube plus so on ఇలా వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? 1 minus x whole to the power of minus n ఫార్ములా 1 plus nx plus n plus 1 into x square 1 minus x whole power minus n కదా. n plus 1 c2 ఇది n plus 1 c2 into x square plus n plus r minus 1 cr x power r ఫార్ములా వేస్తున్నాను నేను. నెక్స్ట్ ఏం వస్తుంది? n plus 2 c3 x cube plus అలా వస్తుంది. సరే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 1 minus x whole power minus 2 1 plus 2x plus a square plus 4x plus 1. దాని ప్రకారంగా ఇప్పుడు రాయాలి దీన్ని. 1 plus
2x into 1 plus 2 into x plus 3 into 2x whole square plus 4 into 2x whole cube plus 1 x power 10 వరకు అడిగారు కదా x power 9 రాసి 10 రాస్తా x power 9 అంటే ఇక్కడ 3 అంటే ఇక్కడ 4 ఉంది 9 అంటే 10 వస్తుంది 10 into 2x whole power 9 plus 11 into 2x whole to the power of 10 plus 1 so on infinity వరకు వస్తుంది 1 plus 2 3 కోఎఫిషియన్స్ ఏమో 2 3 4 5 ఇదేమో 2x whole square 2x whole cube అలా స్క్వేర్ వచ్చినప్పుడు 3 వచ్చింది 3 వస్తే 4 వచ్చింది ఒకటి ఎక్స్ట్రా 9 వస్తే 10 వచ్చింది 10 వస్తే 11 వచ్చింది ఆ తర్వాత మనకు అవసరం లేదు కోఎఫిషియంట్ ఆఫ్ x power 10 కోఎఫిషియంట్ ఆఫ్ x power 10 is equal to ఈ 1ను x power 10తో మల్టిప్లై చేస్తే x power 10 వస్తుంది కాబట్టి 1 into 11 into 2 to the power of 10 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2xను x power 9తో మల్టిప్లై చేస్తే వస్తుంది కాబట్టి 2 into 10 into 2 to the power of 9 ఇది మనకి x power 10 ఇంకెక్కడ x power 10లు రావు సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 11 into 2 to the power of 10 plus 2 into 2 power 9 is 2 power 10 కదా 10 into 2 power 10 that's equal 10 plus 11 కలుపుకోండి 21 అవుతుంది 21 into 2 to the power of 10 ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఓకే సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ ఏమంటున్నారంటే సెకండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 4 కావాలంటున్నారు కోఎఫిషియంట్ ఆఫ్ x power 4 in 1 minus 4x whole to the power of minus 3 by 5 అని అడిగారు 1 minus 4x whole power minus 3 by 5 ఇది అడిగారు ఓకే సో దీనికి మనకి ఎలా ఉంది ఇది ఫార్ములా 1 minus x whole to the power of minus p by q లాగలేదు ఫార్ములా ఏంటి రెండు మైనస్ వస్తే ప్లస్ వస్తాయి అన్ని 1 plus p into x by q plus p into p plus q divided by 2 factorial into x by q whole square plus 1 వస్తుంది దాని ప్రకారం ఇది ఎక్స్పాండ్ చేసుకుంటే 1 minus 4x whole to the power of minus 3 by 5 is equal to 1 plus p అంటే 3 into x by q అంటే 4x by 5 plus p into p plus q 3 into 3 plus 5 divided by 2 factorial into 4x by 5 whole square plus 3 into 3 plus 5 into 3 plus 2 into 5 divided by 3 factorial 4x by 5 to the power of 3 నెక్స్ట్ మనకు కావాల్సినది x power 4 అడిగారు అది ఒకటి రాసి అయిపోయింది ప్లస్ 3 ఇంటూ ఇదంతా ఇది 8 ఇంటూ ఇదంతా ఇది 13 ఇంటూ డిఫరెన్స్ 5 కదా 18 divided by 4 factorial into 4x by 5 whole to the power of 4 therefore plus 1 therefore coefficient of x power 4 అంటే ఎంత వస్తుందంటే 3 into 8 into 13 into 18 divided by 24 into 4 to the power of అట్లే పెట్టండి 4x by 5 whole to the power of 4 x రాదుగా కోఎఫిషియంట్ అన్నాం కాబట్టి x రాదు x తీసేయండి సో 4 by 5 whole to the power of 4 ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ సింప్లిఫై చేస్తే చేయండి లేకపోతే వదిలేయడం ఓకే రైట్ ఇది నోట్ చేయండి with this we end the class after you complete